వ్యూయర్స్, వెల్కమ్ టు మై ఛానల్ అవనీస్ వరల్డ్. శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు చైత్రమాసం శుక్లపక్షం దశమి. ఈరోజు పుష్య నక్షత్రం శనివారం. పుష్య నక్షత్రం గురు నక్షత్రం. ఇక హయగ్రీవుల వారు కూడా ఇదే నక్షత్రంలో జన్మించారు అండి. మనం ఈరోజు గురునామాన్ని జపించడం వలన గురువు అనుగ్రహంతో అన్నిటినీ మనం పొందవచ్చు. ఓం బృహస్పతయే నమః. ఓం బృహస్పతయే నమః. ఓం బృహస్పతయే నమః. ఈ నామాన్ని అందరూ చక్కగా జపించండి. ఇక ఈరోజు మంచి మాట, మన శత్రువులు ఎవరో ఉండరు, మనలో ఉన్నవే అండి. మనలో ఉన్న అహంకారం, కోపం, ద్వేషం, అసూయ, పగ ఇవే మనకు శత్రువులు. మనం ప్రతినిత్యము నిద్రలో లేవగానే మనకి అరచేతులు చూసుకొని వాటిని రబ్ చేసి కళ్ళ మీద రాసుకోమంటారు. అలాగే అరచేతులు చూసుకున్నప్పుడు ఈ శ్లోకాన్ని కూడా చదువుకోమని చెప్తారు. కరాగ్ర వసతే లక్ష్మి, కరాగ్రే వసతే లక్ష్మి, కరమధ్యే సరస్వతి, కరమూలేతు గోవింద, ప్రభాతే కరదర్శనం. లేకపోతే కరమూలే స్థితే గౌరీ, ప్రభాతే కరదర్శనం. అంటే మన చేతి పైన అగ్రభాగంలో లక్ష్మీదేవి, మన అరచేతి మధ్య భాగంలో సరస్వతి, అలాగే మూలలో గౌరీదేవి కొలువై ఉంటారు. మనం ఈ సమాజంలో బ్రతకడం కోసం మనకు కావలసింది డబ్బు, జ్ఞానము, అదేవిధంగా గౌరీ అంటే అన్ని శుభకార్యాలు జరగడం. సో ఇవన్నీ మన చేతిలోనే ఉన్నాయి. మనం ఎప్పుడూ కూడా పాజిటివ్గా ఉండి మనం ఆత్మబలాన్ని పెంచుకోవాలి. సో మనల్ని మనం నమ్ముకోవాలి. ఇది ఈరోజు మంచి మాట. ఇక ఈరోజు మన సంప్రదాయంలో ప్రతి నిత్యము కూడా పసుపు రాసుకొని స్నానం చేయడం చాలా మంచిది. వీలైతే వారంలో గురువారం రోజు పసుపు వేసుకున్న నీటితో స్నానం చేయడం వలన గురు బలం అనేది పెరుగుతుంది. గురువు ధనకారకుడు. వివాహ యోగం ప్రాప్తిస్తుంది. సంతాన యోగము కలుగుతుంది. అలాగే ప్రతి గురువారం నీటిలో పసుపు వేసుకొని స్నానం చేసి గురుపాదికా స్తోత్రాన్ని కానీ, గురు కవచాన్ని కానీ, దత్తాష్టకాన్ని కానీ పారాయణ చేయండి. ఇక ఈరోజు తారాబలం. పుష్యమి నక్షత్రం నిత్య నక్షత్రం. అశ్విని మఖామూల నక్షత్రం వారికి మిత్రతార, భరణి పుప్ప పూర్వాషాఢ నక్షత్రం వారికి నైదన తార, కృతిక ఉత్తరాషాఢ నక్షత్రం వారికి సాధక తార, రోహిణి హస్త శ్రవణ నక్షత్రం వారికి ప్రత్యక్ తార, మృగశిర చిత్త ధనిష్ట నక్షత్రం వారికి క్షేమతార, ఆరుద్ర స్వాతి శతభిష నక్షత్రం వారికి విపత్తార, పునర్వసు విశాఖ పూర్వభాద్ర నక్షత్రం వారికి సంపద తార, పుష్య అనురాధ ఉత్తరాభాద్ర నక్షత్రం వారికి జన్మతార, ఆశ్లేష జ్యేష్ఠ రేవతి నక్షత్రం వారికి పరమమిత్ర తార. ఇక వాస్తులో భాగంగా చాలామంది నైరుతుల్లో మాస్టర్ బెడ్రూమ్ ఉండాలి అని చెప్పేసి అనుకుంటూ ఉంటున్నారు. కానీ అది విశ్వకర్మల వారు చెప్పిన వాస్తులో లేదు. నైరుతి పక్కన దవస ధాన్యాలు ఉండడం చాలా శ్రేష్టం. అలాగే ఆ రూము వేడిగా ఉండడం చాలా మంచిది. సో స్టోరేజ్ కోసం, ఆయుధాల సంగ్రహణ కోసం ఉపయోగించేవాళ్ళు. నైరుతిలో ఎగ్జాక్ట్గా నైరుతి రూమ్లో వెస్ట్ సైడ్ విండో ఉండకూడదు. అలా ఉండడం వలన ఆర్థిక ఇబ్బందులు వస్తాయి. ఎన్ని డబ్బులు ఉన్నా కూడా ఇంట్లో నిలబడవు. అది గుర్తుంచుకోండి. ఇక రేపు ఉదయం పూజ. సర్పదోషాలు, అదేవిధంగా రాహుదోషము తొలగిపోవడం కోసం రేపు మినపిండితో 2 ప్రమిదలు చేసి దుర్గాదేవి ముందు దీపారాధన చేసి సర్పాష్టకాన్ని కానీ, సర్పస్తోత్రాన్ని కానీ పారాయణ చేయండి. సర్పదోషాల వలన సంతానం కలగకుంటే ఆ దోషాలు తొలగిపోయి సంతానం కలుగుతుంది. ఈరోజు యోగక్షేమం. ఈరోజు సాయంత్రం ఎవరైతే నవగ్రహాలకు ప్రదక్షిణ చేసి తదుపరి ఆంజనేయ స్వామి వారిని దర్శించుకుంటారో వారికి ఈ సంవత్సరం అంతా కూడా గ్రహపీడలు తొలగిపోతాయి. ఆంజనేయ స్వామి దర్శనం తర్వాత ఆ గుడిలో కూర్చోకుండా నేరుగా ఇంటికి రండి. ఇది మాత్రం గుర్తుంచుకోండి.